ఈ వార్తలను సమర్పిస్తున్నవారు బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పన్నులు చెల్లించకపోతే దశల వారీ చర్యలు చేపడతామంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తున నాగలక్ష్మి. మార్చి 1వ తేదీ నుంచి విజయదుర్గమ్మ తల్లి ప్రతిష్ఠా మహోత్సవం, కరపత్రాలను ఆవిష్కరించిన కమిటీ సభ్యులు. చిన్న తిరుపతి బోర్డు సభ్యుడిగా నియామకం కావడం పూర్వజన్మ సుకృతమే అంటున్న వాసా రామకృష్ణ. పద్దెనిమిది మంది విద్యార్థినులకు సైకిల్స్ పంపిణీ చేసిన వార్బీ ట్రస్ట్. మూడు పడకల ఆసుపత్రిలో నూతనంగా మార్చురీ నిర్మాణానికి తీర్మానం చేసిన హెచ్డిఎస్ కమిటీ. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వాసా రామకృష్ణ చిన్న తిరుపతి ఆలయ బోర్డు ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చిన్న తిరుపతి బోర్డు ధర్మకర్తల మండలి నందు సభ్యులుగా నియామకం కావడం పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు. తన తండ్రి వాసా అయ్యన్న ఎంపీడీఓ కార్యాలయం, రిజిస్ట్రేషన్ కార్యాలయం, కృష్ణ మందిరంకు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు, గౌరీశంకరపురంలోని ప్రభుత్వ పాఠశాలలకు స్థలాలను దానం చేశారని పేర్కొన్నారు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల బోర్డు మెంబర్గా నేను ఎన్నికవడం నాకు చాలా ఆనందదాయకం. ఈ అవకాశం నాకు కల్పించిన ఏలూరు ఎంపీ గారైన కోటగిరి శ్రీధర్ గారికి, అలాగే చింతలపూడి ఎమ్మెల్యే గారైన ఎలీజా గారికి నా అభినందనలు. వాసా అయ్యన్న గారైన మా తండ్రి గారు గతంలో చాలా సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. చాలా స్థలాలు విరాళాలుగా ఇచ్చి ఉన్నారు. ఎండిఓ ఆఫీస్కి, అలాగే రిజిస్టర్ ఆఫీస్కి, తర్వాత దేవాలయాలకి విరాళంగా స్థలాలు ఇచ్చి ఉన్నారు. గతంలో నా భార్య అయిన వాసా లక్ష్మి వార్డు మెంబర్గా కూడా చేసి ఉన్నారు. అలాగే నేను గతంలో రామాలయం బోర్డు మెంబర్గా చేసి ఉన్నాను. మరలా ద్వారకా తిరుమల బోర్డు మెంబర్గా ఎన్నికవడం నాకు చాలా ఆనందంగా ఉంది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నందు ఇంటి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించని వారిపై దశల వారీగా చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ బత్తున నాగలక్ష్మి తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం పెద్దలందరికీ నా నమస్కారం. విలేకరుల గారికి నా నమస్కారం. ఇంటి పన్నులు, పంపు పన్నులు సకాలంగా చెల్లించాలని కోరుకుంటున్నాను. అలాగే మన మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఏలూరులో నరసింహారావుపేటలో చేపట్టిన వాటర్ వాల్ పనులను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. వాటర్ వాల్ పనులపై పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. సంబంధిత శాఖాధికారులకు సలహాలను ఇచ్చారు. మార్చి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు విజయదుర్గ అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ తెలిపారు. శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన అమ్మవారి ప్రతిష్ఠా కరపత్రాలను ఆవిష్కరించారు. ఇమ్మని శశికుమార్ సిద్ధాంతి పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ పూజాది క్రతువులకు శైవక్షేత్రం పీఠాధిపతులు శ్రీ శివస్వామీజీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆలయం వద్ద 100 అడుగుల డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, సొసైటీ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ తడుకుమల్ల మురళి, ఆలయ కమిటీ కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, వీరవల్లి శ్రీనివాసరావు, పివి రామలక్ష్మి, ఉదయ్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పెనుగొండలో రెడ్డి కళ్యాణ మండపం నందు 9 సచివాలయాల వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో సమావేశం నిర్వహించారు. ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. పెనుగొండ, వడలి, వెంకటరామపురం, మునమర్రు, దేవ, కొటాలపర్రు, తామరాడ, రామన్నపాలెం, నడిపూడి గ్రామాలకు చెందిన సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆచంట నియోజకవర్గ పరిశీలకులు మేడపాటి షర్మిలారెడ్డి విచ్చేశారు.
జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రి నందు ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా మార్చురీ నిర్మాణం చేయాలని, దాతల నుంచి విరాళాలు సేకరించి నిర్మాణం చేపట్టాలని ప్రస్తావించారు. మాతా శిశు సంక్షేమ బిల్డింగ్ మార్గం నిమిత్తం ప్రస్తుతం ఉన్న మార్చురీ భవనం తీసివేస్తున్నట్లు తెలిపారు. ధోబీ ఘాట్ ఏర్పాటు చేయడానికి రజక నాయకులు, పెద్దలు ముందుకు రావాలని కోరారు. వారి కమిటీ పేరు మీద పూర్తి చేయాలని తీర్మానం చేశారు. ఎముకలు, కంటి, దంత, చర్మం, గర్భిణి, ఫిజియోథెరపీ, చిన్ని పిల్లలు, టీబీ రుగ్మతలు ఉన్న వారికి వైద్యులు అందుబాటులో ఉన్నారని హెచ్డిఎస్ కమిటీ సభ్యులు భావన ఋషి తెలిపారు. ఈ కార్యక్రమంలో నూరుపడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల, ఈఈ చెన్నకేశవులు, నర్సింగ్ సూపరింటెండెంట్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై రాష్ట్ర జానపద కళాకారులు ఎల్ఆర్ కృష్ణబాబు ఆలపించే గీతాలు ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ జనరంజకమైన గీతాలను ఆలపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాను ప్రశంసలతో కృష్ణబాబు మెప్పించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జానపద కళాకారుడైన ఎల్ఆర్ కృష్ణబాబు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. తనిష్క్ శ్రీ జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం జ్యువెలరీ రంగంలో విశేష అనుభవం కలిగిన గుడిమెట్ల యుగంధర్ చే నిర్వహించబడుతున్న తనిష్క్ శ్రీ జ్యువెలర్స్ నందు వెండి, బంగారు ఆభరణాలు లభించును. మా వద్ద హారాలు, నెక్లెస్లు, వడ్డాణాలు, అరవంకెలు, మోడల్ చైన్స్, చెవిదుద్దులు, ఉంగరాలు, డైమండ్స్, జాతిరాళ్లు, ముక్కుపుడకలతో పాటు అన్ని రకాల వెండి, బంగారపు సామగ్రి తక్కువ తరుగుతో లభించును. ఆర్డర్ పై మీకు నచ్చిన డిజైన్లతో తయారు చేయబడును. వేడుక ఏదైనా తనిష్క్ శ్రీ జ్యువెలర్స్ తో మీ జ్ఞాపకాలను, బంధాలను పదిలం చేసుకోండి. ప్రతి కొనుగోలుపై గిఫ్ట్ ఇవ్వబడును. కేడిఎం హాల్మార్క్ మా ప్రత్యేకత. సదా మీ సేవలో. తనిష్క్ శ్రీ జ్యువెలర్స్, ప్రొప్రైటర్ గుడిమెట్ల యుగంధర్, గంగానమ్మ గుడి సెంటర్, రామకృష్ణ మెడికల్ షాప్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 7981911312 మరియు 9989158149. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా హోర్డింగ్స్ పెడితే సహించేది లేదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనల బోర్డులు పెట్టకూడదని మున్సిపల్ కమిషనర్ పి భవానీ ప్రసాద్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు నిర్దేశించిన ప్రాంతాలలోనే ప్రకటనల బోర్డులు పెట్టాలని సూచించారు. హోర్డింగ్స్, ప్రకటనల బోర్డులు పెట్టుకోవాల్సిన వారు మున్సిపాలిటీ ప్రణాళిక విభాగంలో గాని, సచివాలయంలో గాని సంప్రదించాలని కోరారు. అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్ అండి. అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అంటే తెలుసు కదండి, వారి వ్యాపార సంస్థలకు ప్రచార నిమిత్తం వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీలకైతేనేమి, బోర్డులకైతేనేమి ఒక బోర్డుకు వరకు ఉచితంగా ఉంటుంది. రెండో బోర్డుకు మాత్రం ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందరూ అనుకుంటారు ఇది మన జంగారెడ్డిగూడెం మున్సిపాలక సంఘం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాదండి, ఇది మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి ఉంది. చాలామందికి తెలియనటువంటి విషయము. ఈ పన్ను చెల్లించాలని చెప్పి జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం తక్కువ శాతం ఉందని చెప్పేసి విజిలెన్స్ వారు సిడిఎంఏ గారి ద్వారా మాకు సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది, నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓ డ్రైవ్ లాగా పెట్టి ఎవరికైతే ఉందో ఎంత వస్తుందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
ఎవరికైనా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ ఎక్కువ వచ్చిందని భావించిన ఎడల మీరు మీ సచివాలయంలో ఉన్నట్టు WPRS వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ లేదా మన మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని సంప్రదించిన ఎడల వారు దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒకవేళ ఎక్కువైనప్పుడు సరిచేస్తారు, లేదా తక్కువైతే దాన్ని పెంచి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎవరు కూడా ఎటువంటి అపోహ పెట్టుకోరాదు. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం తలచిన వారు టౌన్ ప్లాన్ సంప్రదించి వారు సూచించిన ప్రదేశంలో మాత్రమే ఏర్పాటు చేయాలి. రోడ్లకు అడ్డంగా, డ్రైనేజీల మీద, భవనాల మీద సరైనటువంటి భద్రత లేకుండా ఏర్పాటు చేయరాదని ఈ సందర్భంగా, ఎందుకంటే దీని పట్ల సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ఉంది. మన గౌరవ హైకోర్టు వారు కూడా అన్ఆథరైజ్డ్ యాడ్ బోర్డ్స్, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ ఏర్పాటు చేయరాదని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. పాత్రికేయులందరూ కూడా ఈ విషయము. బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 58,600 రూపాయలుగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 53,870 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి 70,500 రూపాయలుగా కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పన్నులు చెల్లించకపోతే దశల వారీ చర్యలు చేపడతామంటున్న జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తున నాగలక్ష్మి. మార్చి 1వ తేదీ నుంచి విజయదుర్గమ్మ తల్లి ప్రతిష్ఠా మహోత్సవం, కరపత్రాలను ఆవిష్కరించిన కమిటీ సభ్యులు. చిన్న తిరుపతి బోర్డు సభ్యుడిగా నియామకం కావడం పూర్వజన్మ సుకృతమే అంటున్న వాసా రామకృష్ణ. పద్దెనిమిది మంది విద్యార్థినులకు సైకిల్స్ పంపిణీ చేసిన వార్బీ ట్రస్ట్. మూడు పడకల ఆసుపత్రిలో నూతనంగా మార్చురీ నిర్మాణానికి తీర్మానం చేసిన HDS కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.